ప్రెగ్నెన్సీ టైంలో మదర్ కి నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుందా? హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ శ్రీ రఘురామ హాస్పిటల్స్ ప్రతిపాడు. మదర్ కి నిద్ర సరిగ్గా లేకపోతే డెఫినెట్ గా బేబీ గ్రోత్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. ఎలా అంటే, నెంబర్ 1, మన బాడీలో గ్రోత్ హార్మోన్ అన్నది నిద్రపోతున్న టైంలో మాక్సిమం రిలీజ్ అవుతుంది. సో నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల గ్రోత్ హార్మోన్ అన్నది తగ్గి బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. నెంబర్ 2, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల బాడీలో స్ట్రెస్ లెవెల్స్ అన్నవి పెరిగి మదర్ నుంచి బేబీకి వెళ్లే బ్లడ్ సప్లై తగ్గి బేబీ గ్రోత్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. నెంబర్ 3, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది పెరుగుతుంది. దాని వల్ల కూడా బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఓవరాల్ గా నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల బేబీ తక్కువ బరువుతో పుట్టే ఛాన్స్ ఉంది, నెలలు నిండక ముందే డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది, అండ్ ప్రెగ్నెన్సీలో మదర్ కి బీపీ, షుగర్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. సో ఎంతసేపు నిద్రపోవాలి? నైట్ టైం అట్లీస్ట్ 7 to 9 అవర్స్ ఆఫ్ స్లీప్ అన్నది ఉండాలి. డే టైం కావాలనుకుంటే ఒక 20 minutes ఆఫ్ షార్ట్ నాప్ అన్నది తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో నిద్ర సరిగ్గా ఉండాలి అంటే ఏం చేయాలి? దీని గురించి ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియో మన పేజ్ లో ఉంది, బట్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ బ్రీఫ్ గా చెప్తాను. మదర్ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల మదర్ నుంచి బేబీకి వెళ్లే బ్లడ్ సప్లై అన్నది బెటర్ గా ఉంటుంది. ఒక పిల్లో లాంటిది పొట్ట దగ్గర, కాళ్ళ మధ్యలో, అవసరం అనుకుంటే బ్యాక్ దగ్గర పెట్టుకుంటే కొంచెం సపోర్ట్ అన్నది ఉండి పడుకునేటప్పుడు కంఫర్టబుల్ గా ఉంటుంది. పడుకోవడానికి ఒక 1 to 2 అవర్స్ ముందు స్క్రీన్ టైం అన్నది అవాయిడ్ చేయాలి. అంటే ల్యాప్టాప్ అండ్ ఫోన్ యూజ్ చేయకూడదు. నైట్ టైం డిన్నర్ అన్నది కొంచెం లైట్ గా చేయాలి. పడుకోవడానికి అట్లీస్ట్ ఒక 2 అవర్స్ ముందే డిన్నర్ ఫినిష్ చేసేయాలి. పడుకోవడానికి ముందు కొంచెం జెంటిల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్స్ లాంటివి చేయడం వల్ల మైండ్ అండ్ బాడీ కూడా రిలాక్స్ అయ్యి స్లీప్ అన్నది బెటర్ గా ఉంటుంది. ఇంకా ఈ టాపిక్ గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.